హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంక. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇదైతే మార్నింగ్ రొటీను. అప్పుడే లేచాను, అప్పుడే కాదులేండి ఎప్పుడో లేచాను. ఈ మధ్య అయితే కొంచెం వెయిట్ లాస్ మీద ఫోకస్ అయితే చేశాను. దాని గురించి కొంచెం వర్కౌట్స్ అయితే అప్పుడే అయిపోయాయి. ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను. వంట చేసే పని అయితే లేదు, బ్రేక్ఫాస్ట్ చేయాలి. వంట అయితే చిన్నగా చేసేయచ్చులే, ఆరుష్ని పంపించిన తర్వాత అని చూస్తున్నాను. హాఫ్ డే స్కూల్స్ కదా, వాడికి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి వాడిని పంపించిన తర్వాత రిమైనింగ్ వర్క్స్ చూసుకోవచ్చులే అని చూస్తున్నాను. ఇవైతే రవ్వ లడ్డూలు. నైట్ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాము, చేపించారంట, ఇంకా తీసుకెళ్ళమని చెప్పి ఇచ్చింది. తినేసాము. ఇంకా ఫైనల్గా అవైతే మిగిలాయి. మార్నింగ్ వ్యూ చూడండి. ఇప్పుడే డోర్స్ అన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇవి పెసలు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, స్ప్రౌట్స్ కోసం అని నానబెట్టాను అని. ఫస్ట్ టైం స్ప్రౌట్స్ చేయడం, కానీ చాలా బాగా వచ్చాయి. ఫుల్ డే వన్ డే ఉంచాను, నెక్స్ట్ డే మార్నింగ్ తీసేసాను. అయినా కూడా చూడండి ఎంత బాగా వచ్చాయి. ఇలా వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా ఆ రోజు లంచ్లోకి అయితే మునగాకు పప్పు చేస్తున్నాను. ఇది కూడా ఫస్ట్ టైం చేయడం. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. మునగాకు ఉడికేటప్పుడు అది ఆకు స్మెల్ పసర వాసనలాగా వచ్చినట్లు అనిపించింది. అసలు బాగుంటుందా లేదా, తినగలమా లేదా అనిపించింది, కానీ టేస్ట్ అయితే నిజంగా బాగుంది. చింతపండు పులుసు వేసాను, అలాగే వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసి చేశాను. దానివల్ల ఆ పసర వాసన అంతా పోయిందనుకుంటా. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ టైం తిన్నా కూడా. నెక్స్ట్ టైం నుంచి ఇంకా చేస్తూ ఉండాలి. వంట కూడా కంప్లీట్ అయిపోయింది. మునక్కాయ ఫ్రై చేశాను. అంతకుముందు తీసుకున్నవి ఉంటే ఎప్పుడు టమాటా వేసి చేయడము లేకపోతే పప్పులో వేయడమే అవుతోంది. ఇలా ఫ్రై చేద్దామని మునక్కాయలు ఉడకపెట్టేసి ఆనియన్స్ వేసి తాలింపు వేసి అందులో వేసేసాను. ఇంకా మన పప్పు కూడా రెడీ అయిపోయినట్టే. ఆ రెండు వంటలు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసరికి నా షింక్ నిండిపోయింది. ఇంకా అవన్నీ ఎదురు చూస్తున్నాయి నా కోసం, ఎప్పుడెప్పుడు వచ్చి రుద్దుతావా అని. ఇక్కడైతే దోశ కోసం నానబెట్టాను. ఇవి జొన్న దోశ చేద్దామని నానబెట్టాను. జొన్నలు ఇంకా మామూలుగా రెగ్యులర్గా దోశ పోసుకునేలాగానే అవి కూడా. ఇంకా హాట్ వాటర్ తాగేసి లేపేసేయాలి. ఇంకా వీళ్ళని లేచారు ఆల్రెడీ. అయిపోయిందా? ఏం చెప్పావు చామకి? పూలు తెస్తుందా? పూలు ఇవ్వాలి లేవు చామకి. Say hi. Hi. ఆమె తిందామా? ఇంకా టీవీ పెట్టినా. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.